హలో అండి, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ వీడియోలో మనకి లావ్ ఎక్కువగా అయిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కదండి. అవి తగ్గడానికి అయితే చాలా ట్రై చేస్తూ ఉంటాము. మా ఇంట్లో కూడా మా ఆయన కోసం అయితే చాలా రకాలుగా అయితే ట్రై చేశాను. లాస్ట్కి ఈ మధ్య ఒకటైతే చూసి నేను అది ట్రై చేశాను. 1 మంత్కి కొంచెం రిజల్ట్ అయితే వచ్చిందనమాట. ఒక 5 kgs అయితే తగ్గారు ఆయన. అవి ఏం చేస్తే అవి ఎలాంటివి, మన వంటింట్లో ఉన్న వాటితోనే మనము ఈజీగా అయితే లావ్ అయితే తగ్గచ్చు అనమాట. దీనికోసం కొంచెం ఖర్చు, ఎక్కువ ఖర్చు ఏం లేదు, తక్కువ ఖర్చుతో. కాకపోతే 1 మంత్ అన్నా మీరు రెగ్యులర్గా చేయాలి. ఇది ఎలా అంటే మనకు కావాల్సిన ఐటమ్స్ అయితే చెప్తానండి. మెయిన్ లావు వల్ల ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. గస రావడము, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం కూడా కొంచెం కష్టమైపోతూ ఉండదు అనమాట. అలా ఉండేటప్పుడు నేనేం చేశానంటే నేను కూడా ఇది యూట్యూబ్లోనే చూసి నేను ఇది మా ఆయన మీద ట్రై చేశానండి. ఒక 5 kgs అయితే తగ్గారనమాట 1 మంత్కి. అలాగా బాగానే మంచి కొంచెం రిజల్ట్ వచ్చింది. కొంచెం హీట్ అవుతుంది అనమాట బాడీ. కొంచెం మనం వాటర్ అనేది ఎక్కువ తీసుకుంటా ఉన్నాము అంటే ఇది సెట్ అయిపోతుంది అనమాట. దీనికి కావాల్సినవి వచ్చేసి మూడు వస్తువులు అయితే 4 వస్తువులు కావాల్సి వస్తాయండి మనకి. మళ్ళీ అది ఒకటి చేసింది అయితే అయిపోయింది. మళ్ళీ ఇంకొకటి చేద్దాము అనేసి తెచ్చిపెట్టాను నేను. వాము, మీకు ఐడియా ఉంది కదండి, వంటల్లో వేస్తాం కదా వాము. ఈ వాము వచ్చేటప్పటికి 100 గ్రాములు. తర్వాత సోపు కూడా 100 గ్రామ్స్ అన్నమాట. ఓకే, వాము 100 గ్రాములు, సోపు వచ్చేటప్పటికి 100 గ్రాములు, జీలకర్ర కూడా 100 గ్రాములు. లేదా మీరు ఫస్ట్ టైం చేస్తున్నారనుకోండి 50 గ్రాములు అయినా తీసుకోండి, పర్వాలేదు. ఓకేనా? 100 గ్రాములు సోపు, ఇది వాము వచ్చి 100 గ్రాములు, సోప్ వచ్చేటప్పటికి 100 గ్రాములు, నల్ల జీలకర్ర కాదండి, మామూలుగా మనం వంటలోకి వాడతాం కదా ఆ జీలకర్రే 100 గ్రాములు జీలకర్ర. ఈ 3 తీసుకొని లైట్గా అయితే యాంచండి, ఎక్కువ వద్దు, మాడిపోకూడదు. ఊరికే లైట్గా అట్లా స్మెల్ వచ్చేలాగా అట్లా బాండట్లో పెట్టుకొని ఏం చేసుకునేసేసి ఒక పిడికెడు మాయన ధనియాలు, ఒక 50 గ్రాములు ధనియాలు అనుకోండి, వాటిలో కలిపేసేసి అన్నీ బాగా కలిపేసేసి లైట్గా వేగనివ్వండి, ఎక్కువ వేగకూడదు. లైట్గా వేయించేసుకొని చల్లారిన తర్వాత ఒక డబ్బాకి అయితే పోసేసుకోండి. ఇది మిక్సీ అయితే పట్టకూడదండి, మామూలుగా వేయించేసుకునేసి చల్లారిన తర్వాత ఒక డబ్బాకి అయితే పోసి పెట్టేసుకోండి. ఈ 3 ఐటమ్స్ కలిపేసేసి ఒక డబ్బాకి అయితే పోసి పెట్టేసుకొని మార్నింగ్ లేస్తారు కదా మీరు, లేచినప్పుడు ఒక పెద్ద గ్లాస్కి ఇవ్వండి, ఈ పెద్ద గ్లాస్కి వాటర్ తీసుకోండి. ఓకేనా? ఈ పెద్ద గ్లాస్కి వాటర్ తీసుకొని ఆ వాటర్ అది బౌల్లోకి గిన్నెలోకి అయితే పోసేసుకొని గ్లాస్ వాటర్ అయితే తీసుకొని ఒక స్పూను, ఇంత స్పూన్తో ఒక 2 స్పూన్లు కానీ 1 స్పూన్ కానీ మీరు తాగేదాన్ని బట్టి డిసైడ్ చేసుకొని 1.5 స్పూన్ అయినా వేసుకొని ఆ నీళ్ళల్లో బాగా ఉడకనివ్వాలన్నమాట. మీరు లేదంటే మీరు నైట్ అయినా కూడా నానబెట్టేసుకోండి. అని గ్లాస్ వాటర్లో 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ వేసేసి బాగా నానబెట్టేసేసి మార్నింగ్ ఉడకబెట్టుకోండి. గ్యాస్ మీద పెట్టారంటే ఇంకా బాగా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట. అవసరం లేదు, నార్మల్గా పొద్దున్నే లేసి కూడా మనము చేసేసుకోవచ్చు. 1 స్పూన్ కానీ 1.5 స్పూన్ కానీ వేసి బాగా బాయిల్ చేయండి. ఆ నీళ్ళని బాగా ఉడికిన తర్వాత ఈ గ్లాస్ వాటర్ కాస్త సగం గ్లాస్కి అవ్వాలన్నమాట. వాటర్ పెద్ద గ్లాస్ నీళ్లు సగం గ్లాస్కి అయ్యేదాకా ఉడకబెట్టేసుకొని అవి చల్లారిన తర్వాత అంటే గోరువెచ్చగా వడకట్టేసుకున్న తర్వాత దీన్ని ఎప్పుడు తాగాలంటే పొద్దున్నే లేవంగానే 2 గ్లాసులు మంచినీళ్ళు అయితే తాగేసేయండి. లేవంగానే ఒక 2 పెద్ద గ్లాసులకి మంచినీళ్ళు ఇంత గ్లాసుకి తాగేసేసేసి ఒక అరగంట తర్వాత ఈ వడకట్టుకుని మనం కాసి పెట్టుకున్నాం కదా ఆ నీళ్ళు అయితే తాగేసేయాలి. 6 గంటలకు లేస్తారనుకోండి, 6 గంటలకు 2 గ్లాసు మంచినీళ్ళు తాగేసేసి 6:30కి ఈ కాసి పెట్టుకున్నది తాగేసేయండి. ఇలాగా ఒక 1 మంత్ ఖచ్చితంగా చేయండి, మీరు మంచి రిజల్ట్ వస్తుందండి. ఈ వాము కానీ జీలకర్ర కానీ ఈ సోప్ ఇవంతా ఏంటంటే కొంచెం వేడి చేసే గుణం ఉంటుంది. మనం వేయించుకోవడం వల్ల కొంచెం చలవ అయితే చేస్తుంది అనమాట. కొంచెం ధనియాలు కూడా వేస్తాం కదా మనము, ఈ ధనియాలకు కూడా చలవ చేసే గుణం ఉందన్నమాట. ఇవన్నీ కలుపుకొని 1 స్పూను ఉడకబెట్టుకొని బాగా కాంచుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు 1/2 గ్లాస్ అయ్యే మైండ్ చేసుకోండి. మంచి రిజల్ట్ ఉంటుందండి. 1 మంత్ కంటిన్యూగా చేయండి. ఇది పొద్దున్నే మనలో ఉండే అన్న కొవ్వు అంతా కూడా కరిగిపోతుంది అనమాట. ఫ్యాట్ మెయిన్ పొట్ట టార్గెట్, పొట్ట అనేది ఎక్కువగా ఉంటుంది చాలామందికి. ఆ పొట్ట అనేది అయితే ఈజీగా తగ్గిపోతుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? తక్కువ ఖర్చుతో మంచి ఐడియా ఇది, ట్రై చేయండి.